హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ వెజ్ పిజ్జా. వెజ్ పిజ్జాని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేస్తున్నాను. పిజ్జా బేసు, టమాటా సాసు, చీజ్ ఇవన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. వెజ్ పిజ్జాని ఎవరైనా చేయొచ్చు, చాలా ఈజీ రెసిపీ. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దామా. ముందుగా చీజ్ని ప్రిపేర్ చేసుకుందాం. మన ఇంట్లో రియల్ మిల్క్ ఉంటే రియల్ మిల్క్తోనే చేసుకోండి. రియల్ మిల్క్ అవైలబుల్గా లేకపోతే ఫ్రెష్ మిల్క్తో కానీ ప్యాకెట్ మిల్క్తో కానీ కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె తీసుకొని మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ మిల్క్ని తీసుకొని దాంట్లో వేయండి. వెనిగర్ ఉంటే 1 స్పూన్ వేసుకోండి. వెనిగర్ లేకపోతే ఒక నిమ్మ చెక్క రసాన్ని తీసుకొని దాంట్లో వేయండి. కొంచెం హీట్ చేయండి. అవి మరుగుతుండేటప్పుడే పాలన్నవి ముక్కలుగా అయిపోయి పైకి తేలిపోద్ది. వాటర్ అన్నవి సపరేట్ అయిపోతాయి. పైకి తేలిన పాల ముక్కలన్నీ ఒక క్లాత్లో వేసి దాన్ని బాగా వడబెట్టుకోండి. వడబెట్టుకున్న తర్వాత దాని మీద కొంచెం బరువుతో ఉండే ఏదైనా ఐటమ్ని పెట్టి కాసేపు ఉంచిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొంచెం గట్టి పడుద్ది. ఈలోపు టమాటా సాస్ రెడీ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసి టమాటాలని 4 వైపులుగా కట్ చేసి ఆ గిన్నెలో వేసి బాయిల్ చేయండి. అది బాయిల్ అవుతున్నప్పుడే వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసి పక్కన పెట్టుకోండి. బాయిల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటాలను వేసి దాంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా మిక్సీ పట్టండి. తర్వాత ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని తీసుకొచ్చి దాంట్లో వేసి కొంచెం ఉడికించండి. అది ఉడుకుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ షుగర్, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని ఆ మిశ్రమం అనేది దగ్గరికి అయినంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిజ్జా బేస్కి మనం బేస్ని రెడీ చేద్దాం. ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు మైదా వేసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి కలపండి. వాటర్ అన్నివి కొంచెం వేసుకుంటూ ఆ మిశ్రమాన్ని కలుపుతూ ఉండండి. అది దగ్గరికి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ మైదా మిశ్రమాన్ని కొంచెం ఒత్తండి. మనం ఒత్తుకోవడం వల్ల చాలా మెత్తగా అవుతుంటుంది ఆ మిశ్రమం అనేది. మనం బేకింగ్ పౌడర్ వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది. బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్ తీసుకొని కొంచెం మైదా వేయండి. వేసిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిజ్జా బేస్ మిశ్రమాన్ని తీసుకొచ్చి మన చేతులతో కొంచెం అడుస్తూ ప్లేట్ మొత్తం సర్దండి. ఒక స్పోర్క్ తీసుకొని పిజ్జా బేస్ మొత్తాన్ని ఇలా గుచ్చండి. అది అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా సాస్ని తీసుకొచ్చి దాంట్లో వేసి మొత్తం స్ప్రెడ్ చేయండి. మన దగ్గర క్యాప్సికమ్, టమాటా, ఆనియన్ ఉంటే దాన్ని సన్నంగా తరుక్కొని మనం రెడీ చేసుకున్న పిజ్జా బేస్ పైన గార్నిష్ చేయండి. గార్నిష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చీజ్ని తీసుకొని లైట్గా షార్ప్ చేస్తూ చీజ్ కూడా పిజ్జా బేస్ మొత్తం స్ప్రెడ్ చేయండి. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పిజ్జా ఇన్స్టెంట్ పౌడర్ని వేస్తున్నాను. ఇది మీ దగ్గర లేని ఎడల స్కిప్ చేసేయండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మీ దగ్గర లోతుగా ఉండే ఒక గిన్నెని తీసుకొని హీట్ చేసిన తర్వాత మీ దగ్గర ఇలాంటి స్టాండ్ ఒకటి ఉంటే స్టాండ్ పెట్టండి. ఇది లేని ఎడల మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ స్టాండ్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టండి. దానిపైన మనం రెడీ చేసుకున్న పిజ్జా బేస్ని కూడా పెట్టి దానికి సరిపోయే కప్పు పెట్టి 15 మినిట్స్ వేడి చేయండి. అంతేనండి, వేడి వెజ్ పిజ్జా రెడీ అండి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తినే పిజ్జా అంత క్వాలిటీగా అయితే రాదండి, కానీ తినడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి.